అదే సమయంలో అమిత్ షా చెప్పినంత మాత్రాన నథింగ్ డూయింగ్, మీరు అరెస్ట్ చేయాల్సిందే అని పవన్ కళ్యాణ్ గట్టిగా అనే పరిస్థితి కూడా ఉండదు. అటు బీజేపీనా ఇటు టీడీపీనా ఎవరితో ఉండాలి, ఎవరితో ఉంటావు, ఎవరిని వదులుకుంటావు అని పవన్ కళ్యాణ్ ముందు ఛాయిస్ పెడితే న్యాచురల్గా టీడీపీని వదిలేసి ఆయన బీజేపీతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి బీజేపీకి సంబంధించిన కీలకమైన నేతగా ఉన్న అమిత్ షా చెప్పిన మాటకు ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ ఇవ్వడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. అయితే మొత్తం ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ మళ్ళీ పలుచన అయిపోయాడు. పవన్ కళ్యాణ్ మళ్ళీ విమర్శల పాలవుతున్నారు. ఎలా అంటే ఏ పార్టీ నాయకుడు, తమ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమన్నారు? ఒక్క పేరు చెప్పగలమా? రాజకీయాలని చాలా దగ్గరగా గమనిస్తున్న వాళ్ళు ఎవరైనా పవన్ కళ్యాణ్ పైన, నాదెండ్ల మనోహర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి నథింగ్ డూయింగ్, మీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాల్సిందే అని అడిగిన జనసేన నాయకుడు ఎవరైనా ఉంటారని కనీసం ఊహించగలమా? 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేన పార్టీకి. ఏ పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే అయినా, ఏ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించమని పవన్ కళ్యాణ్ కోరారు అని మనం ఆశించగలమా? ఏ నాయకుడైనా మాట్లాడడానికి సంబంధించిన అవకాశం ఉందా? డెఫినెట్గా ఉండదు.